5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత, మరీ ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ ఆ శ్రేణులను ఉద్దేశించి ఒక కామెంట్ చేశారు. నేను పవన్ కళ్యాణ్ పైన ఎంత సఖ్యంగా ఉంటామో మీరు కూడా క్షేత్రస్థాయిలో అంతే సఖ్యంగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వ పనితీరే కాదు, మీ సఖ్యత కూడా ఇంపార్టెంట్. క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరు కూడా ఇంపార్టెంట్. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు అని గుర్తుపెట్టుకోండి. క్షేత్రస్థాయిలో నేను పవన్ కళ్యాణ్ పైన ఎలా సఖ్యతగా ఉంటామో క్షేత్రస్థాయిలో మీరు కూడా సఖ్యంగానే ఉండాలి. ప్రజల తిరుగుబాటుకు, ప్రజా ఆగ్రహానికి గురి కాకూడదు అని చెప్పి క్లియర్ కట్గా ఒక కామెంట్ చేశారు ముఖ్యమంత్రి గారు. అంటే ఏంటి? ఒంటరిగా కనుక మనం వెళ్తే, మీ మధ్య సఖ్యత కనుక లేకపోతే, ఇక మనం అధికారంలో ఉండలేం. అధికారంలో ఉండాలి అంటే ప్రజా వ్యతిరేకతని ఇప్పుడు తగ్గించుకోవడంతో పాటు ఎన్ని ఇబ్బందులైనా మన ఇద్దరం కలిసే ఉండాలి. క్లియర్ కట్ సంకేతం. వాస్తవానికి విజయ్ అక్కడ గెలుపొందిన తర్వాత ఇక్కడ కరుడుగట్టిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా ఒంటరిగా పోటీ చేసి బలపడితే ఏ రోజుకైనా మనము కింగ్ మేకరో కింగ్ అధికారంలోకి రావచ్చు. ఎంతకాలం అని పొత్తుతిరుగుడు పువ్వులాగా జనసేన నడిపించుకుంటూ వెళ్దాం. ఇంకో 15 ఏళ్ళు కలుసుందామని చెప్పి అదే పాట పాడదాం. మీరు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారి మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ప్రెజర్గా తీసుకొని వస్తూ ఉన్నారు. విడిగానే పోటీ చేద్దాం, విడిగానే బలపడదాము అని. బహుశా ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాదంగానే భావించి ఉండవచ్చు. అందుకని చెప్పే క్షేత్రస్థాయిలో క్యాడర్ కలిసి ఉండాల్సిన ఆవశ్యకత మరోసారి ప్రధానంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే నొక్కి మరీ చెబుతూ ఉన్నారు టీడీపీ అధినేత గారు.